అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి మనము వీ నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలో, అదే విధంగా కటింగ్ చేసి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. మనం బ్లౌజ్ హైట్ అయితే మీరెంత తీసుకోవాలనుకుంటుర్రో అంత తీసుకోండి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 2 ఇంచెస్ తీసుకోండి నెక్కు. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 2½ ఇంచ్ తీసుకోండి. ఇలా మీరు నెక్ డీప్ ఎంత పెట్టాలి అనుకుంటారో అంత పెట్టేసుకోండి. నార్మల్‌గా నేనైతే మీకు చూపియడం కోసమే గదా! 9 అయితే పెట్టుకున్నాను. మనం పైన ఎంతైతే పెట్టుకున్నామో అంతే కింద కూడా పెట్టుకోవాలండి వీ నెక్‌కు. నార్మల్‌గా అయితేనే మనం 2:30 పైన పెడితే కింద పావుతక్కువ 3 ఇంచులు పెడతాము. వీ నెక్‌కొచ్చేసి సేమ్ పెట్టుకోవాలండి 2:30 ఇంచులే. ఈ విధంగా పెట్టుకొని లైన్ అయితే స్ట్రెయిట్‌గా డ్రా చేసుకోండి. స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకున్నాక చూడండి. ఇప్పుడు వీ నెక్ వచ్చేసి 2 రకాలుగా కట్ చేసుకోవచ్చండి మనకు 2 టైప్స్. నేను చూపించే విధంగా టేప్‌ను మనం ఏదైతే కింద మార్కింగ్ చేసామో నెక్కు ఆ విధంగా. పైన నెక్ కాడికి ఈ విధంగా మార్క్ చేసుకుంటే స్ట్రెయిట్ లైన్‌లా వీ అనేది వచ్చేస్తుంది చూడండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమైతుంది అంటే మనకు కొంచెం పట్టినట్టుగా వచ్చేస్తుందండి నెక్ అనేది. కింది సైడ్‌న చూడండి డీప్ అనేది ఎక్కువగా ఉంది. పైనకొచ్చేసరికి తగ్గిపోతుంది గదా! కింది సైడ్‌న. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా చూడండి. కొంచెం ఎక్స్‌ట్రా పైన నుంచి కట్ చేసుకుంటూ మనం కింద ఏదైతే మార్క్ చేసుకున్నామో దానిలోకి కలిపేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టుగా మిడిల్‌లో చినగడం లాంటిదైతే ఉండదు అండి. వీ నెక్ దగ్గర ఇట్లా షార్ప్ ఉంటుంది గదా! అక్కడ చినగకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. చూడండి చిన్న పీసు మనం అలా అడ్జస్ట్ చేసుకొని వీ నెక్ కట్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు చూడండి ముందుగానైతే స్ట్రెయిట్‌గా కట్ చేసి చూసుకుందాం మనమైతే. చూడండి ఈ విధంగా వీ నెక్‌ను. ఇలా కట్ చేసిన పీస్‌ని కూడా ఓపెన్ చేసి చూడండి. మనకనేది కిందన షార్ప్ వచ్చేసి స్ట్రెయిట్‌గా వచ్చేసింది. ఇప్పుడు కట్ చేసిన క్లాత్ ఓపెన్ చేసుకోండి చూడండి. పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది వీ నెక్. కాకపోతే నెక్ విడ్త్ అనేది తక్కువగా ఉంటుంది. మనం ఇప్పుడు ఈ విధంగా క్లాత్ అయితే సెట్ చేసేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు దాని పైనుంచయితే కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేయడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. పట్టినట్టుగా ఉండదు. మిడిల్‌లో గూడా చినగదండి. ఎందుకంటే మనకు పట్టినట్టు ఉంటే మిడిల్‌లో వీ దగ్గర చినిగిపోతుంది కదా! అలా కాకుండా ఈ విధంగా చూడండి. ఇలా కూడా చాలా బావుంటుందండి వీ నెక్‌కి. మనకు కుట్టుకున్నాక బ్లౌజ్ వేసుకున్నప్పుడు గూడా పట్టినట్టుగా కాకుండా షార్ప్‌నెస్ అనేది రాకుండా నీట్‌గా ఉంటుందండి. ఒకసారయితే ట్రై చేయండి. ఇప్పుడైతే చూడండి ఈ విధంగా మనం ఈ చిన్న పీస్ కట్ చేయడం వల్ల నెక్ అయితే ఈ విధంగా వచ్చేసింది మనకు. 2 టైప్స్‌గా కట్ చేసుకోవచ్చండి వీ నెక్ అయితే. మనకు ఎలా కావాలి అనుకుంటే అలా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడొచ్చేసి మనం దీనికి గల్లపట్ట అనేది ఎలా అటాచ్ చేసుకోవాలి. పైపింగ్ అయితే ఆల్రెడీ మనం నార్మల్ బ్లౌజెస్‌కి ఎలా అయితే పైపింగ్ చేసుకుంటామో అదే విధంగా అండి. ఇప్పుడైతే నేను ఎవరికైనా పైపింగ్‌ది కూడా చూపియాలంటే కామెంట్ చేయండి చూపిస్తాను. ఇప్పుడొచ్చేసి అయితే నేను నెక్‌కు మనము ఎమ్మింగ్ పట్టీ అనేది ఎలా స్టిచ్ చేసుకుందామో చూద్దామండి. ముందుగా ఒక క్లాత్ అయితే తీసుకోండి. అది డబుల్ ఫోల్డ్ మీద పెట్టుకొని మనం కట్ చేసుకున్న నెక్కు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి చూడండి మీ ఇష్టం 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1½ ఇంచ్ పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఆహ్, మనం వేసుకునే పట్టీ అనేది ఎంత సైజులో కావాలో చూసుకొని అయితే 1½ ఇంచులకైతే మార్కింగ్ అయితే చేసి సేమ్ అది ఏ విధంగా ఉందో అదే విధంగా కటింగ్ అయితే చేశాను చూడండి. ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు. ఇప్పుడొచ్చేసి మనము కట్ చేసుకున్న వీ నెక్‌నైతే ఇలా ఈ విధంగా ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసేసుకొని మనం కట్ చేసుకున్న గల్లపట్టీని కూడా ఓపెన్ చేసి దాని పైన పెట్టుకోండి. కరెక్ట్‌గా సెట్ చేసుకోండి. అలానే స్టిచ్ చేస్తే చేయండి. లేదు అంటే మనం గుండు పిన్స్ పెట్టుకున్నా సరిపోతుందండి. ఈ విధంగా నెక్‌కి చూడండి. ఇలా పెట్టుకున్న తర్వాత కింద నేను చూపించే విధంగా కోర్ అయితే స్టిచ్ వేసుకోండి నీట్‌గా. ఓకేనా? చూడండి మీకు చూపియడం కోసం నేను ఆపోజిటే దారం పెట్టానండి. ఇలా నీట్‌గా సెట్ చేసేసుకొని మనం ఎంత పావించు ఖర్చు వదిలామా, ఎంత వదిలామో దాని ప్రకారం అయితే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలండి. చూడండి. అలా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళి కింద మన వీ దగ్గర ఈ విధంగా టంక్షన్ అక్కడి వరకు వెళ్ళిన తర్వాత రివర్స్ చేసేసుకోండి. మళ్ళీ అక్కడి నుంచి సేమ్ ఇప్పుడు ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి. చూడండి ఆడ మన కార్నర్ దగ్గర చిన్న చిన్నగా టక్స్ అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే నెక్ అనేది ఈజీగా మనకు ఫోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా మనం కుట్టుకున్న క్లాత్ అనేది ఉందో దాన్ని ఇలా మనం తోటి ఈ విధంగా ప్రెస్ చేసినట్టుగా అనాలండి. అప్పుడేంటంటే మనము ఈ గలపట్ట అనేది రివర్స్ చేసుకునేటప్పుడు ఈజీగా లోపలికనేది వెళ్ళిపోతుందండి. మనకు లైనింగ్ క్లాత్ అనేలాగా కనిపియదు. ఒకవేళ లైనింగ్ క్లాత్ ఉల్టాయించినా ఇదే విధంగా చేయాలండి. చూడండి చేసి దాని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి నీట్‌గా.
చూడండి ఈ విధంగా నీట్‌గా సెట్ చేసుకుంటూ చూడండి మనం ఒక్కసారి అలా ఫింగర్ తోటి ప్రెస్ చేయడం వల్ల మనం కుట్టుకునేటప్పుడు క్లాత్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. చూడండి ఇలా నీట్‌గా సెట్ చేసుకుంటూ కుట్టయితే వేసేసుకోండి దాని పైనుంచి. అక్కడికొచ్చాక టంక్షన్ లిఫ్ట్ చేసి మళ్ళీ అటు సైడ్‌న స్టిచ్ అయితే వేసేసుకోండి చూడండి. చాలా ఈజీగా ఉంటుందండి. వీ నెక్ అయితే ఎవరికైనా సరే కటింగ్ రాదు అనుకున్నా గూడా, ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్టుగా కట్ చేసి చూడండి. చాలా ఈజీగా వీ నెక్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది కూడా వీ నెక్. మనకు ఫ్రంట్ నెక్ కూడా ఇదే విధంగా అండి. బ్యాక్ నెక్ కూడా 2 టైప్స్ చెప్పాను. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో మనకు నెక్ అయితే. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకొచ్చేసి ఎమ్మింగ్ పట్టు అనేది ఉంటుంది. చూడండి ఇలా నీట్‌గా సన్నగా ఎమ్మింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.